వెల్కమ్ టు పొలిటికోస్. జగన్నాథ స్వామి రథోత్సవాల్లో భాగంగా విశాఖలోని టర్నల్ చౌట్రీలో దశావతారాలు జరుగుతున్నాయి. సో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనం చూడొచ్చు, మన వెనకాతల జగన్నాథ స్వామి వారు ఒక పక్క నరసింహావతారం, మరో పక్క వామనావతారంలో దర్శనిస్తున్నారు. ఈ అవతారాల గురించి ఆలయ అర్చకులు రంగనాథాచార్యులు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తెలుస్తున్నాం. అయ్యా నమస్కారం. ఈ స్వామివారు ఇవాళ 2 అవతారాల్లో దర్శనమిస్తున్నారు, ఈ విశేషమే? ననాదో ననాద జగన్నాథ దేవాత్ నచాస్తి ప్రసాద పురీష ప్రసాదాత్ నభా చిత్ర రూపం భవేధారు రూపాత్ నభా దీన బంధు జగన్నాథ దేవాత్. టన్నర్ చౌట్రీలో దశావతార రూపంలో ఇస్తున్నటువంటి జగన్నాథ స్వామి రథోత్సవాలు ప్రారంభమై నేటికి 6వ దినము. విశేషముగా నిన్నటి రోజున పంచమ దినే హెరా పంచమితో స్వామివారు నరసింహావతారంలో దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఉత్సవాది పంచమ దినే హెరా పంచమి అని చెప్పేసి ఆ నరసింహావతారంలో ఆ రోజు దర్శన భాగ్యాన్ని కలిగిస్తే శ్రీ మహాలక్ష్మి వైకుంఠం నుంచి విడిచినటువంటి నారాయణ కోసం అని చెప్పి ఆమె ఒక తోటకూర ఆమెగా మారి భూలోకాన్ని అంతటిని కూడా సంచరిస్తూ స్వామి ఎక్కడ ఉన్నారా అని చెప్పి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఉత్తర దిశగా ప్రయాణం చేయగా కొంత దూరం వచ్చిన తర్వాత గుండిచా మందిరం దగ్గర స్వామివారి రథాన్ని చూసి స్వామివారు ఇక్కడే ఉన్నారని భావించి ఆమె నారాయణ్ణి తీసుకువెళ్ళడానికి, జగన్నాథుడిని వైకుంఠానికి తీసుకెళ్ళడానికి చెప్పి రావడంతో స్వామివారు ఆ మహాలక్ష్మి రాకను గమనించి మేళతాళాలతో ఆమెకి ఆహ్వానం పలికి బయట నుంచే ఆమెకి సకల మర్యాదలు చేసి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్వామి ద్వారాలు మూసి ఉంచారు. ఇదేమిటి పిలవని పేరంటానికి వచ్చానని చెప్ప స్వామివారు కనీసం మొహం కూడా చూపించకుండా తలుపులు వేసుకున్నారని చెప్పేసి అనే భావనతో ఆమె అలుగుతుంది. ఆ అలకలో స్వామివారు నేను రమ్మని పిలవగా స్వామివారు గుండిచాదేవికి నేను వరమిచ్చాను, ఆమె మందిరంలో ఆమెచే అర్చించుకోవడానికి ఆమెకి 9 రోజుల పాటు నవానక బ్రహ్మోత్సవం పేరిట ఆషాఢ శుద్ధ విధిలగాయతు వరమిచ్చాను, రథోత్సవాలు జరుపుకుంటానని చెప్పి. ఆ కాలం పూర్తయ్యే వరకు కూడా వైకుంఠ మందిరానికి రావడం కుదరదని చెప్పనగానే ఆమె అలిగి స్వామివారి యొక్క రథం యొక్క శిలను విరిచి మళ్ళీ వైకుంఠ మందిరానికి దుఃఖముతో వెళ్ళడం జరుగుతుంది. అటువంటి నిన్నటి రోజు నృసింహ అవతారంలో ఈ యొక్క లక్ష్మీదేవి ఊరేగింపుతో విశేషమైన కార్యక్రమం జరపబడింది. కృతేషు నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరేషు వాసుదేవస్య కలో వెంకటనాయక అన్నారు. కృతయుగంలో నారసింహుడిగా అవతరించినటువంటి నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జైవిజయులకు సనక సనందాదులు స్వామివారి దర్శనార్థం వస్తే వారిని ఆ దర్శన భాగ్యాన్ని కలిగించకుండా వారిని అడ్డగించడం జరిగిపోతుంది. అప్పుడు వారి మునీశ్వరులైనటువంటి ఆ సనక సనందాదులు ద్వారపాలకులకి స్వామివారి యొక్క 7 జన్మల పాటు స్వామివారికి మీరు ఎడబాటుగా ఉండేటట్టుగా దూరం అయ్యేటట్టుగా శాపం చేయడం జరుగుతుంది. ఆ శాపము విమోచనం కలగడం కోసం శ్రీ మహావిష్ణువుని వేడుకొనగా 7 జన్మలు మీరు ఆ శాపాన్ని భరిస్తారా, లేదా 3 జన్మల్లో నిత్యము నిరంతరము స్వామివారిని ద్వేషిస్తూ స్వామి స్మరణ చేస్తూ స్వామిచే సంహరించబడి వైకుంఠలోకానికి వెళ్తారా అని చెప్పనగానే 3 జన్మల్లో ఆ శాప ఫలితాన్ని పొందేటట్టుగా చూడమని చెప్పగా అప్పుడు ఆ జైవిజులకి వరం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఫలితంగానే కృతయుగంలో వరాహ నారసింహస్వామిగా హిరణ్యాక్ష హిరణ్య కశపులుగా ఆ ద్వారపాలకులు జన్మించి నిరంతరము స్వామిని దేశిస్తూ స్వామి స్మరణ చేస్తూ వారిచే సంహరించబడి వైకుంఠ లోకానికి వెళ్ళినట్టుగా చెప్పబడింది. అందులో హిరణ్యాక్షుని వధించిన తర్వాత వరాహ రూపంతో ఆ వారి యొక్క హిరణ్యాక్షుని వధించిన అనంతరము హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి పగలు కానీ రాత్రి కానీ జంతువు చేత కానీ ఆయుధముల చేత కానీ మరణము లేకుండా వరం పొంది ఉందను. దానికి ఆ ధర్మరక్షణకే స్వామివారు ఇందుగలను అందు లేడన్నట్టుగా ఆ స్వామి స్తంభోద్భనారసుడే అవతరించి ఆ హిరణ్యకశిపుడిని ఉదయం కాకుండా రాత్రి కాకుండా సాయం సంధ్యా వేళలో ఒక ద్వారబంధం మీద తన యొక్క నకలములతో గోళ్ళతో సంహరించినట్టుగా చెప్పబడుతుంది. అటువంటి దివ్య అభోగమైనటువంటి
నృసింహ అవతారంలో స్వామివారు నిన్నటి రోజున ఈ రోజున కూడా స్వామివారు భక్తులకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఆ నరసింహస్వామిని దర్శించుకోవడం వల్ల గ్రహబాధలు, గృహబాధలు, శత్రు పీడలు, నరఘోషులు అన్నీ కూడా తొలగుతాయని చెప్పబడుతుంది. అటువంటి విశేషమైన అవతారము నృసింహస్వామి. అలాగే వామనమూర్తి, త్రివిక్రమ అవతార రూపుడైనటువంటి వామనమూర్తిని దర్శించుకున్నట్టయితే పునర్జన్మ ఉండదని చెప్పబడుతుంది. ఆ వామనమూర్తిని అవతారంలో బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానంగా అడిగినప్పుడు ఆ 3 అడుగుల నేల కోసము 1 అడుగు అన్ని లోకాలని ఆక్రమించగా, ఊర్ధ్వలోకాలని అన్ని లోకాలను ఆక్రమించగా 3వ అడుగు ఎక్కడ వెయ్యాలి అని చెప్పని అన్నప్పుడు తన శిరస్సుని వెయ్యమని చెప్పనగా బదాన్ని అహాన్ని అణిచినటువంటి పాదము. ఆ స్వామివారి పాదాలను ఆశ్రయించి శరణాగతితో ఎవరైతే ఆశ్రయించి భక్తితో ఆర్తితో స్వామిని కొలుస్తారో వారి యొక్క కోరికలన్నీ నెరవేరి పునర్జన్మ లేకుండా భాగ్యాన్ని కలుగుతుందని చెప్పబడుతుంది. అటువంటి వామనమూర్తిలో స్వామివారి యొక్క అవతారము భాగ్యాన్ని కలిగించారు. భక్తులందరూ కూడా దర్శించుకొని ధరిస్తారని చెప్పి కోరుకున్నాం. రంగనాథాచార్యులు, జగన్నాథ దేవాలయ. విన్నారుగా స్వామివారి మాటల్లో. నరసింహ అవతారం అలాగే వామన అవతారంలో కన్నుల పండుగగా భక్తులకు జగన్నాథ స్వామి దర్శనమిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.